మన ప్రీవియస్ వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చినాం గదా! ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా సాల్వ్ జేయాలో చూద్దాం. మన ఫస్ట్ క్వెషన్ వచ్చేసి క్రియేట్ ఎ వేరియబుల్ ఏ అండ్ అసైన్ ద వాల్యూ 10 టు ఇట్ అండ్ ప్రింట్ ద వాల్యూ. సో, మనం దాన్ని ఎట్లా చేస్తాం? ఫస్ట్ ఏ అనే వేరియబుల్‌లో మనము 10 అనే వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు 10 అనేది అసైన్ అయింది. తర్వాత దాన్ని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ ఏ. సో, ఇక్కడ మనకి 10 అనేది ప్రింట్ అయితది. ఇది మన ఫస్ట్ ప్రాబ్లమ్. మన సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసి స్టోర్ యువర్ ఏజ్ ఇన్ ఎ వేరియబుల్ అండ్ ప్రింట్ ఇట్. ఇక్కడ మనం ఏజ్ అనేది ఒక వేరియబుల్ తీసుకుందాం. ఏజ్. నా ఏజ్ 18 కాబట్టి ఇప్పుడు నేను నా ఏజ్‌ని ఇందులో స్టోర్ చేస్తున్నా. 18. తర్వాత మనం దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఏజ్. అంతే. ప్రింట్ అయిపోయింది. ఇది మన సెకండ్ ప్రాబ్లమ్. మన థర్డ్ ప్రాబ్లమ్ వచ్చేసి అసైన్ యువర్ నేమ్ టు ఎ వేరియబుల్ అండ్ ప్రింట్ ఇట్. అంటే మనం ఒక నేమ్ అనే వేరియబుల్ తీసుకొని మనము ఆ వేరియబుల్‌కి మన నేమ్‌ని అసైన్ చేసి దాన్ని ప్రింట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్స్ ఇక్కడ మనం స్ట్రింగ్‌ని ఎంటర్ చేయాలి. సపోజ్ పైథాన్ పాఠశాల అనేది మన నేమ్ అనుకుందాం. ఇది ప్రింట్ చేయాలి. ప్రింట్ నేమ్. ఇట్లా మనకి పైథాన్ పాఠశాల అనేదైతే ప్రింట్ అయింది. క్రియేట్ ఎ వేరియబుల్ ప్రైస్ విత్ ఎ డెసిమల్ వాల్యూ అండ్ ప్రింట్ ఇట్. అంటే మనం ప్రైస్ అనేది ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇందులో మనం ఒక డెసిమల్ వాల్యూ అంటే సపోజ్ 10.5 అనేది ఏదైనా ఒక ఐటెమ్ ప్రైస్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసి మళ్ళీ దీన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ప్రైస్. అంతే. 10.5 అనేది ప్రింట్ అవుతది. మన నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రైట్ ఎ ప్రోగ్రామ్ టు స్టోర్ అన్ ఇంటిజర్, ఎ ఫ్లోట్, ఎ స్ట్రింగ్, ఎ బూలియన్. ప్రింట్ ఈచ్ వాల్యూ అలాంగ్ విత్ ఇట్స్ డేటా టైప్ యూజింగ్ టైప్ ఫంక్షన్. సో, ఇక్కడ మనం ఫస్ట్ అన్ని డేటా టైప్స్‌ని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇంటిజర్ కోసం ఐ అని తీసుకుందాం. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇదొక ఇంటిజర్. తర్వాత దీన్ని ప్రింట్ చేయాలి. తర్వాత దీన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఐ. మళ్ళీ మనం దాని టైప్ కూడా ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ టైప్ ఆఫ్ ఐ. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లోట్ వాల్యూ. ఫ్లోట్ వాల్యూ కోసం మనం ఎఫ్ అనే వేరియబుల్ తీసుకుందాం. ఎఫ్ 6.5 తర్వాత దీన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎఫ్ తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ ఎఫ్. సేమ్ అట్లనే మనం స్ట్రింగ్‌కి బూలియన్‌కి కూడా చేయాలి. ఇక్కడ మనకి 10 అనేది ఇంటిజర్ దాని క్లాస్ ఇంట్ అండ్ 6.5 దీని క్లాస్ ఫ్లోట్ అండ్ స్ట్రింగ్ దీని క్లాస్ వచ్చేసి ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చేసి ట్రూ అండ్ దీని క్లాస్ వచ్చేసి బూలియన్. సో, ఇవి మన ఫస్ట్ 5 క్వెషన్ యొక్క సొల్యూషన్స్. నెక్స్ట్ 5 సొల్యూషన్స్ మనం ఇంకో వీడియోలో చూద్దాం.